రచించిన కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది అని ప్రారంభించాడు. అలాగే ఈ యొక్క కీర్తనలో లాస్ట్ వచనాన్ని కూడా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అని ముగించాడు. అంటే చాలా అద్భుతమైనటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజానికి దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాతనే మానవుణ్ణి సృష్టించాడు. ఆకాశములు, అలాగే భూమి అందం, సముద్రాలు, సముద్రంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, ఆకాశంలో తిరిగే వాటిని, భూమి మీద సంచరించే వాటిని, సమస్తాన్ని కూడా నక్షత్రాలు కూడా, గ్రహాలను, అనేకమైన నక్షత్రాలు అని అంటే కేవలం కంటికి కనపడేవి కాదు. నక్షత్రాలు అంటే కంటికి కనబడని అనేక గ్రహాలు ఉన్నాయి. అంటే దేవుడు మానవుని నిర్మించడానికి ముందుగానే అన్నిటినీ సిద్ధపరిచి తర్వాత మానవుడిని తయారు చేశాడు. కానీ మానవుని మీద ఎందుకు ఆయన దృష్టి ఉంచాడు? ఇక్కడ ఒక మాట తెలియజేయబడుతుంది ఏంటంటే, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాము. నరుడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడిగా ఉన్నాడు. ఎంత గొప్పడైనా సరే చనిపోయిన శవం చేత మాట్లాడించలేడు. మిషన్ పెట్టి లోపల మాట్లాడించవచ్చు, అయినా గబ్బు కట్టిద్దిగా. అంటే కృత్రిమంగా ఏదైనా తయారు చేయొచ్చు, మనిషి రూపంలో తయారు చేసి చెప్తే అది కాదు కదా. ఒక మనిషి నిజమైన మనిషి చనిపోయిన వ్యక్తిని ఎవరు కూడా తిరిగి బ్రతికించే అవకాశం లేదు. గుండె మారుతారా? మార్చుకోండి. కానీ జీవం అనేది ఇవ్వగలగాలి కదా, జీవం ఇవ్వగలగాలి. మెదడు మారుస్తారా? మార్చుకొని. కళ్ళు మారుస్తారా? మార్చుకొని. ఇంక ఇలా అవయవాలు ఏమైనా మార్చుకోవచ్చు. కానీ జీవము, రక్తములో ఉన్న ప్రాణము, రక్తంలో జరిగేట లోపల మనిషిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు యొక్క స్పందనలు. ఆక్సిజన్ పీలుస్తాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. అంటే చూడండి, అంటే లోపలికి వెళ్ళిన ఆక్సిజన్ ఏం చేస్తుంది? లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది. నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళిపో. ఎందుకు? జీవముతో ఉండాలి మనిషి. సేమ్ అదే పరిస్థితి ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేయాలి. లోపల దేవుని మాటల ప్రభావం వెళ్ళాలి. మూడో వ్యక్తి మాటలు వెళ్ళకూడదు. మూడో వ్యక్తి మాటలు లోపల స్థానము లేదు. నీ నిర్ణయం దేవుని వాక్యాన్ని బట్టి ఉండాలి, దేవుని ప్రేమను బట్టి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేయబడ్డాడు నరుడు. అంటే కొంచెము తక్కువని అంటే ఏంటి? దేవుడు జీవం ఇవ్వగలడు, ప్రాణం పోయగలడు. మనిషి జీవం ఇచ్చి ప్రాణం పోయలేడు, ప్రాణం ఇవ్వలేడు, ప్రాణాన్ని కాపాడలేడు కూడా. అర్థమైందా? ఎవరో వ్యక్తి ముక్కు మొహం తెలియని వాళ్ళు చనిపోతారని ముందుగానే తెలుసా? ఇది అయ్యో నాకు చెబితే నేను ముందుగానే బ్రతికించుద్దినా అనుకుంటాడా? అనగలడా? ఎందుకంటే ఏ మనిషికి అటువంటి శక్తి లేదు. రేపు ఈ వ్యక్తి చనిపోతున్నాడు, ఇతను నేను కాపాడాలి అంటే, చనిపోతున్నాడు అంటే తన టైం వచ్చిందని ఓకే, నీకు అర్థమైంది. ఎలా కాపాడు? ఆ టైంలో ఇంకా అది అయిపోయేటప్పటికి నువ్వు ఎలా కాపాడగలుగుతావు? అంటే దేవుడైతే కాపాడు. కారణం ఏంటి? దేవుడిచ్చిన జీవం కాబట్టి, దేవుడి యొక్క జీవం మనలో ఉంది కాబట్టి. దేవుని కంటే కొంచెము తక్కువ అనిగా చేయబడ్డాడు మనిషి. ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో ఉన్నావు. క్రైస్తవులుగా జీవించవలసిన వారము, క్రీస్తుని వెంబడించవలసిన వారము, ఆయన అడుగులు వేయవలసిన వారము. మన ఆలోచన, తలంపులు బ్రాడ్గా, విశాలంగా ఉండాలి. విశాలమైన ఆలోచన, దృక్పథం కావాలి. నుండి కొంచెం తక్కువనిగా చేసి ఏం చేశాడంట? ఏం చేశాడు చూడండి.
శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలులకి చట్టుపిల్ల స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశము నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేయ వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుడు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నాడు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి, మహిమా ప్రభావాలతో దేవుడు మనుషులకి మనకేమిచ్చాడు? మహిమా ప్రభావాలు ఇచ్చాడు. మహిమా ప్రభావాలు ఇచ్చాడు. మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపజేసి ఉన్నాం వానికి. మహిమా ప్రభావాలు అంటే దేవుని యొక్క శక్తి ప్రభావాలు మనలో ఉంటాయి. వాటిని మనము గమనించుకోవాలి, వాటిని మనము గ్రహించాలి. వాటిని గ్రహించినటువంటి మనుషులముగా మనం నడవాలి. తర్వాత నీ చేతి పనుల మీద వానికి అధికారం అధికారం ఇచ్చాడు. ఆయన చేసినటువంటి తండ్రి అయిన దేవుడు చేసిన చేతి పనులు, ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్న సమస్తం భూజంతువులు, సముద్రంలోని సమస్తము, సముద్రం మీద ఉండి సంచరించే వాటిని, ప్రతి దాని మీద దేవుడు ఏం చేశాడు? మనిషికి అధికారం ఇచ్చాడు. అధికారం. గొర్రెలు, ఎడ్లు, అడవి మృగములు, ఆకాశం, సముద్ర మత్స్యం, సముద్రంలో సంచరించే వాటి అన్నిటినీ వారి పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. మనిషి యొక్క పాదాల కింద అవన్నీ ఉన్నాయి. కానీ మనిషి ఏం చేశాడు? వాటన్నిటిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. వాటన్నిటిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు. దేవుడేమో వాటన్నిటిని ఆయన పాదాల కింద, మనిషి పాదాల కింద ఉంచితే, మనిషి ఏమో దేవుణ్ణి పక్కకి నెట్టేసి వాటన్నిటిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాం. ఆలోచించు. అందుకనే దేవుని యొక్క నామం భూమి అందంతటా నామం ఎంత ప్రభావం ఉంది. చాలా ప్రభావంగా ఉంది యెహోవా నామం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా నామము భూమి అందంతటా ప్రభావంతో ఉంది. ఆ ప్రభావం కలిగిన నామాన్ని స్తుతించి, కీర్తించి, గణపరచవలసిన వారం మనమే. ఆయనని ఎత్తి పట్టుకోవాలి స్తోత్రాలకు. ఆయన స్తుతులపై ఆసీనుడు, ఆయన స్తోత్రాలకు అర్హుడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని సంగతి, ఈ మాటలను బట్టి సంపూర్ణమైనటువంటి ఆరాధన జీవితాన్ని ఆయనకు అర్పించుదాం. సంపూర్ణముగా అర్పించుదాం. దేవుని యొక్క ఆత్మవాక్య నడిపింపుతో అడుగులు వేయడానికి తాపత్రయపడదాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవడానికి, అడుగులు వేయడానికి తాపత్రయపడదాం, సిద్ధపడదాం. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. మనం చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితం తాపత్రయపడదాం. మనము అనేకులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో, తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి